నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి దిగజారుతున్నాయా అనే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకునే దుస్థితికి వెళ్తుంది. రాజకీయ నాయకులు దిశానిర్దేశం చేయాలి, మంచి పాలన అందించాలి, ప్రజలకు నేను ఉన్నానన్న భరోసా ఇవ్వాలి. సరే, ఏమైనా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే, ఏమైనా తప్పులు జరిగితే ఆ తప్పులు ఇది తప్పు అని చెప్పడం అన్నది దాంట్లో ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కానీ ఒక అంశాన్ని తీసుకొచ్చి తల్లుల దగ్గరికి, తండ్రుల దగ్గరికి వాళ్ళ పుట్టుకల గురించి, వాళ్ళ జీవితాల గురించి ఇష్టం వచ్చినట్లుగా బహిరంగంగానే బయటలిస్తుంటే అసలు ఎటువైపు పోతుంది? 2014 నుంచి 19 వరకు, 2019 నుంచి 24 వరకు, ఇప్పుడు 24 నుంచి 29 వరకు ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్. ఎందుకంటే 14 నుంచి 19 వరకు కూడా సరే కొన్ని అంశాల మీద మాట్లాడారు, చేశారు. ఇంకా తర్వాత 19 నుంచి 24 వరకు కూడా అది హై స్పీడ్ వెళ్ళింది. బూతులు తిట్టడం, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, వ్యక్తిత్వ హననం చేయడం, కుటుంబాలను లాగడం, ఆడ మగ తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం. సో ముఖ్యంగా రోజా గారు మాట తీరు ప్రతిసారి కూడా ఏదో ఒక సెగ రేపుతానే ఉంటుంది. సో అదే నగరి నడిబొడ్డులో ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్న అంశం చూడండి. రోజా గారు అమ్మా బాబుకి పుడితే ఏంటి, అమ్మా బాబుకి పుట్టడం ఏంటి? ఎవరు పుడతారు అమ్మా బాబుకిని? పుట్టరా? వేరేగా ఎవరైనా పుడతారా? అసలు ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఆ రకంగా మాట్లాడితే సరే, ఆవిడకి ఏదో ఆవేదన ఉన్నది, ఎవరో ఆవిడని మోసం చేశారట, ఆవిడని ఇబ్బంది పెట్టారట, ఆవిడ ఓడిపోయేలా చేశారట, ఆవిడ కసి తీర్చుకోవాలి, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల మన్ననలు పొందాలి, ఓటు వేయించుకోవాలి, సక్సెస్ అవ్వాలి, సరే ప్రభుత్వం వస్తే ఆవిడ మళ్ళీ మంత్రి అవ్వాలి. ఇది కదా మనం మాట్లాడవలసింది. తప్పు చేస్తే తప్పు అని చెప్పడం వేరు. అమ్మా బాబుకి పుట్టినోళ్ళు అయితే అని మాట అంటే, ఇప్పుడు ఆవిడ ఒక మాట అనేసారు, వెళ్ళిపోయారు. ఒక మాజీ మంత్రి స్థాయి వ్యక్తి ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు? రివర్స్ అటాక్లు మొదలు పెట్టేశారు. నువ్వెవరో పుట్టావు, నువ్వెక్కడ పుట్టావు, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేసావు, ఇది అవసరమా? ఒక మాట అనడం ఎందుకు, 10 మాటలు అనిపించుకోవడం ఎందుకు? వైరల్ అవుతున్న వీడియోలు అండి ఇవి, చాలా వీడియోలు ఉన్నాయి, నేను అన్నీ కూడా క్లియర్గా వినిపిస్తాను. అసలు నగరంలో ఏం జరుగుతుంది, రోజా గారి రాజకీయ భవిష్యత్ ఏంటి, మళ్ళీ 19 నుంచి 24లో ఏ రకంగా అయితే ఆవిడ హై స్పీడ్తో మాట్లాడారో, ఏ రకంగా అయితే నోటి తోలనో చాలా అనిపించుకున్నారు, అదే మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సరే మాట్లాడుతున్నారా? దీనివల్ల జనాలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా నగర ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు రోజా గారి తీరేంటి? ఇది వైరల్ అవుతున్న అంశాలు. నగరంలో రాజకీయ భూకంపం, సొంత పార్టీపై రోజా ఫైర్, వెన్నుపోటు రాజకీయం అంటూ రోజా ఆగ్రహం, వైసీపీలో చీలికలు, క్లైమాక్స్కు చేరిన రోజా అసంతృప్తి, నగరి రాజకీయాల్లో ట్విస్ట్, రోజా తిరుగుబాటు మొదలైందా, వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజా, ప్రత్యర్థులపై కాదు సొంత పార్టీ పెద్దలపైన ఆగ్రహంతో రగులుతున్న రోజా అంటూ ప్రచారం. నగర రాజకీయాల్లో తనను పూర్తిగా తుడిచిపెట్టే కుట్ర జరుగుతుందని భావనతో రోజా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. నగర నుంచి ఆవిడ వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. నగరలో మళ్ళీ ఆవిడ నుంచున్నా గెలిపించడానికి సహాయం చేసేవాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి పోతున్నారు. ఇదంతా ఆవిడ ఆవేదన. ఒక నియోజకవర్గం నుంచి అందరినీ కలుపుకపోతే వాళ్ళు ఎందుకు వ్యతిరేకం చేస్తారు? మరి అక్కడ ఏం పడ్డారో, ఏం చేశారో అవన్నీ కూడా వాళ్ళ అంశాలు, రాజకీయమైన అంశాలు, పార్టీ చూసుకోవాలి. కానీ ఈవిడ మాట్లాడే మాట తీరు మాత్రం మొత్తం అంతా హాట్గా మారే పరిస్థితి. రోజా గారు ఎప్పుడు మాట్లాడినా ఆ రకంగానే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ని మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, లోకేష్ గారిని మాట్లాడతారు, ఎవరినన్నా మాట్లాడతారు. అనిత గారిని అవనియండి, లేదా అచ్చెన్నాయుడు గారిని అవనియండి, చాలా మందిని చాలా రకాలుగా. కానీ ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తే కొన్ని మాటలు మాట్లాడినవన్నీ కూడా సోషల్ మీడియా సామాన్యంగా ఊరుకోదు కదా, దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అందులో అనకూడని మాట, మహిళగా ఆమె అమ్మ బాబుకి పుడితే లేదా అమ్మ అబ్బకి పుడితే అనే మాట అంత పెద్ద మాట అనాల్సిన అవసరమే ఉంటుంది? సరే అంటే వాళ్ళు ఊరుకుంటారా? మీరు మంత్రి స్థాయి వ్యక్తి, వాళ్ళు ఎంపీపీలు అంటున్నారు, జడ్పీటీసీలు అంటున్నారు, లేకపోతే ఏదో చైర్మన్లు అంటున్నారు. మీ స్థాయి అయితే కాదు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని వరుస పెట్టి ఉతుకుతున్నారు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. నగర నియోజకవర్గంలో తన రాజకీయ ఉనికి లేకుండా చేయాలనే లక్ష్యంతోనే సొంత పార్టీకి చెందిన కొందరు పెద్దలు వ్యవహరిస్తున్నారని రోజా ప్రధాన ఆరోపణ. పదే తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది యాదృచ్ఛికం కాదని ఆమె ఆవేదన. ఈ నెల 11న జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో రోజా ఆగ్రహానికి మరో కారణంగా మారాయి. విజయపురం మండలంలో మొత్తం 9 ఎంపీటీసీ వైసీపీ వారివే అయినా వారంతా టీడీపీలో చేరిన తర్వాత అంతా వైసీపీ వాళ్ళైతే టీడీపీ ఎలా గెలుస్తుందని రోజా గారి లాజిక్. అంతా వైసీపీ అయితే టీడీపీ ఎలా గెలుస్తున్నదంటే అందులో నుంచి ఇందులోకి, ఇందులో నుంచి అందులోకి అధికారం మారిన తర్వాత వచ్చే పరిస్థితులు ఉండవా? మీకు తెలియదా రాజకీయాలు? సుదీర్ఘంగా మీరు రాజకీయాల్లోనే ఉన్నారు, మంత్రి స్థాయి వ్యక్తి. మారిపోతారు. ఇప్పుడు మనది కానప్పుడు ఖచ్చితంగా వేరే దగ్గర చూసుకుంటారండి.
ఇది కాకపోతే ఇంకోటి. అధికారం ఉంటే నేను చెప్పినట్టుగా బెల్లం చుట్టూ ఈగలు ఎలా మూసుతాయో నేతలు అలాగే ముసుగుతారు. ఇంకా అందులో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా ఆ రకంగానే జరుగుతుంది, ఆ రకంగానే ముందుకు సాగుతుంది. అదే పరిస్థితి కదా. మీరు మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి ఏమని వైఎస్ఆర్సీపీలోకి కాంగ్రెస్లోకి వెళ్ళలేదా అప్పుడు అంటారు, అక్కడి నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి రాలేదా అంటారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం ఈ రకంగా మారతాయి అని చెప్పి మీరు మాట్లాడితే ట్రోల్స్ ఊరుకుంటారండి? మీరు తెలుగుదేశం పార్టీ నుంచి అందులోకి వెళ్ళారు కదా, మరి అయ్యేం పాలు అంటారు? ఇదే అడుగుతున్నారు వాళ్ళు. అనవసరంగా మహిళగా చాలా తక్కువ మంది మహిళలకు వచ్చే ఒక గొప్ప ఆపర్చునిటీ రాజకీయాల్లోకి రావడం, గెలడం, మంత్రి స్థాయి అవ్వడం. మరి అయిన దాన్ని ఆ స్థానాన్ని నిలబెట్టుకోకపోవడం అది మీ తప్పో లేకపోతే ప్రజలు మిమ్మల్ని విశ్వసించలేదు ఎందుకన్నది దాన్ని అందులో ఉన్న లోపాలను బయటికి తీసుకోవాలి. ఆ లోపాలు లేకుండా ముందుకు సాగే విధంగా ఆలోచన చేయాలి. అది మానేసి నేను ఇదే చేస్తాను, ఈ రకంగానే ఉంటాను, ఈ రకంగానే మాట్లాడతాను, అమ్మల్ని బాబుల్ని అందరినీ తీసుకొస్తాను, ఎవడకు పుట్టారో మీరు అని ఈ రకంగా మాట్లాడటం ఏంటి? అసలు మీ స్థాయికి ఇది తగునా? ఇది వారు మాట్లాడేది. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు నీది నగరా, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎవరికి పుట్టావు, ఇవన్నీ మాటలు వస్తున్నాయి. అదే వినే వాళ్ళకి సభ్య సమాజంలో ఎంత ఎంత చిరాగ్గా ఉంటాయి ఇవి. ఎందుకు ఈ ఆరోపణలు? సరే ఎంపీటీసీలు పోయారు లేదా జడ్పీటీసీలు పోయారు, మళ్ళీ మీరు రప్పించుకోండి, వెళ్ళిపోతారు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. దానికి మీరు ఆవేదన చెందడంలో తప్పులేదు. మోసం చేశారు, మీ పని చెప్తాం, మేము ప్రజలు మమ్మల్ని చూస్తారనడంలో తప్పులేదు. ఒక మాటకు మాట్లాడాలంటే ఎన్నైనా మాట్లాడొచ్చు, ఎన్నైనా మాట్లాడకూడదు. ఆ మాట్లాడకూడనివి ఇప్పుడు మంత్రి స్థాయి వ్యక్తి నోటంటే వస్తున్నాయి, మాట్లాడేవి మాట్లాడలేదు. ఇదే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని. ఇక నిండ్ర మండలంలో 8 ఎంపీటీసీల్లో 7 మంది వైసీపీ వారే అయినా కనీసం బలం లేకపోయినా టీడీపీ గెలవడాన్ని తప్పు పట్టారు రోజా గారు. ఓకే, మీ వాళ్ళని తీసుకున్నారు, మేము వస్తాం మళ్ళీ అధికారంలోకి, మేము చూస్తాం, అలా మాట్లాడండి. దానికి ఎవరు కూడా వేరేగా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇది ప్రజా తీర్పా లేక వెన్నుపోటు రాజకీయాల ఫలితమా అంటూ రోజా ఘాటు విమర్శలు. ముఖ్యంగా శ్రీశైలం పాలక మండలి మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డిపై సహా మరికొందరు నేతలపై నిప్పులు చెరిగిన రోజా వైసీపీ వారే టీడీపీకి అనుకూలంగా పనిచేసి వైసీపీని దెబ్బతీశారని ఆరోపణ. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తనకి తెలియకుండానే కొందరికి మైన్స్, ఇతర కాంట్రాక్ట్ పనులు అప్పగించి ఆర్థికంగా బలోపేతం చేశారని రోజా ఆరోపణ. అలాంటి నేతలే తర్వాత టీడీపీలోకి వెళ్లి గత సార్వత్రిక ఎన్నికల్లో తనను ఓడించారని మండిపాటు. నగరంలో నన్ను ఓడించడమే కాదు, పార్టీకి భారీ నష్టం చేశారంటున్న రోజా. సొంత పార్టీలోని కొందరు పెద్దలు జగన్ దగ్గర ఉన్న పలుకుబడిని దుర్వినియోగం చేసుకున్నారంటూ రోజా ఆగ్రహం. వైసీపీకి నష్టం తెచ్చే వారి విషయంలో తాడేపల్లి పెద్దలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని రోజా గుర్రు పెడుతున్నట్లుగా, దానివల్లే ఘోర పరాజయం తర్వాత కూడా వెన్నుపోటు రాజకీయాలు కొనసాగుతుండడం బాధాకరం అంటూ రోజా ఆవేదన. ఎన్నికల తర్వాత తాను తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నైలో ఆపరేషన్ చేయించుకున్న సమయంలో పరామర్శించడానికి కూడా రాని పెద్దలు అదే సమయంలో ప్రత్యర్థులను మాత్రం పరామర్శించడానికి వెళ్ళడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ ఇంకా ఒకటంటే 100 వస్తాయి రాజకీయాల్లో. ఇక నిండ్రా విజయపురం ఎంపీపీ స్థానాలు చేజారంతో వెన్నుపోటు రాజకీయాలే ప్రధాన కారణమని ఆరోపణ. నగర విషయంలో తాడేపల్లి జోక్యం చేసుకుందని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే రాజకీయ పరిణామాలు ఊహించిన స్థాయిలో ఉంటాయని కూడా ఆవిడ ఇండైరెక్ట్ గా హెచ్చరిస్తున్నట్లుగా సమాచారం. రోజా ఎమోషనల్ పర్సన్, ఆగ్రహాన్ని దాచుకోలేదు, బయటపట్టడం ఆమె స్వభావం. నగరంలో రోజా కాకుండా కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలంటే నేరుగా చెప్పాలని, డొంక తిరుగుడు రాజకీయాలు చేస్తే పార్టీకి నష్టమని రోజా సందేశం ఇచ్చినట్లుగా. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎవరైతే ఎంపీపీలు ఉన్నారో, ఎవరైతే వాళ్ళు పార్టీ ఫిరాయించారో, వీళ్ళ దగ్గర ఉన్న సభ్యులు అందులోకి వెళ్ళిపోయారో, వాళ్ళు మళ్ళీ ఎంపీపీలు అయ్యారో, లేకపోతే వేరే రాజకీయ పరంగా చైర్మన్లు ఇవన్నీ తీసుకున్నారో, అది ఓకే, అంతవరకు కూడా ఆవిడ ఆగ్రహాన్ని సంప్రదించారు. ఈ సందర్భంలో అమ్మా బాబు విషయం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మరి ఆవిడేం మాట్లాడారు, ఆవిడికి రిటర్న్ గిఫ్ట్ వాళ్ళేమి ఇచ్చారు చూడండి ఒకసారి. రోజా ఏం మాట్లాడారు. విజయపురంలో ఎవడైతే ఎంపీపీగా నెగ్గానని సంకలు గుద్దుకుంటున్నాడో వాళ్ళకి ఓట్లేసిన పనికి మాలిన ఎదవలకి అందరికీ చెప్తున్నా, మీరు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే, మీకు దమ్ముంటే మీరు వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేయండి, టీడీపీ తరఫున కంటెస్ట్ చేయండి, జనాల దగ్గర ఓట్లు వేసుకొని గెలిచి అప్పుడు ఎంపీపీగా ఎలక్షన్లు పెట్టి ఆ రోజు నెగ్గితే సెలబ్రేషన్ చేసుకోండి. 12 గంటలకు ఎలక్షన్ జరుగుతుంటే 10 గంటలకు బిర్యానీ, క్రాకర్స్, పూలమాలలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ విధమైన దిగజారు రాజకీయాలు చేయాలన్న ఆలోచన మీకు, అఫీషియల్స్ కి, పోలీసులు లేకపోతే ఏ విధంగా ఇవన్నీ వచ్చాయో చెప్పండి. కాబట్టి రాష్ట్రంలో అందరూ గమనిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని మేమిచ్చిన బీఫామ్ తో మా నాయకులు, కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే గెలిచిన ఎంపీటీసీలు, మీ మొహాలు చూసి మీరు గెలిచిన వాళ్ళు కాదు. ఈ రోజు పార్టీకి వెన్నుపోటు పడటం
తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దినట్టు. సో ఈ రోజు మీరు ఎంత ఎదవలో మీ మండలాల్లో అర్థమవుతుంది. భవిష్యత్తులో మీకు రాజకీయంగా సమాధి కడతారు ఈ నగిరి నియోజకవర్గ ప్రజలను కూడా తెలియజేసుకుంటున్నా. అండ్ జిల్లా నాయకులు వీళ్ళని ఎవరైతే పెంచి పోషించారో వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే కష్టపడే నాయకులు ఇంకా అన్యాయం పోతూనే ఉంటారు. ఇది రోజా మాట్లాడిన మాటలు. అసలు ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఈ రకంగా పబ్లిక్గా మీడియాతో ఈ మాట మాట్లాడొచ్చా అండి? సరే, వీళ్ళు మాట్లాడితే వాళ్ళేం ఊరుకుంటారు? మీ స్థాయి వ్యక్తిలో కాదు అన్నది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు రాజకీయాల్లో ఎవ్వరూ కూడా పడేవాళ్ళు లేరు. నీ బ్రతుకేంటి, నువ్వేంటి, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వెవరికి పుట్టావు, నువ్వెలా ఉన్నావు, నువ్వేం చేస్తావు, నువ్వు వేషాలని నాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. ఏది నిజమో ఏం తప్పదో ప్రజలకు అవసరం లేదండి. వచ్చిన వీడియోలు, వాయిస్లు, ఇది ఏది రైటు ఏది తప్పు. ఇదిగో నువ్వు అన్నావు కదా, తిరిగి అనేశారు. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరీ అంటున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి డైరెక్ట్గా హిట్ చేస్తా రోజా గారిని చూడండి ఎంత దారుణంగా, ఎంత తక్కువ చేసి, ఎంత రీచ్గా మాట్లాడుతున్నారు. ప్లే చేయండి అవి. ఆమె నాకు బీఫామ్ ఇచ్చడం ఏముంది? అదేవిధంగా 2014 ఎలక్షన్ లో ఆమెకి గెలిచినప్పుడు మా అందరికి గడ్డాలు పెట్టుకుని ఏడ్చింది, మా అన్నలు గెలిపించారని చెప్పి. ఈ రోజు ద్రోహం చేసినారని చెప్తుంది. ఆమెకి మాట్లాడడానికి ఎలా అంటే ఎట్లా అంటే అట్లా మాట్లాడుతూ ఉంది. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా గమనించాలా. ఎందుకంటే రాజకీయాలు రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. ఒక అబ్బామ్మకు పుట్టినంటే నువ్వు పుట్టావో తెలుసుకో ముందు. ఏంది ఇది? నీకు అనుమానంగా ఉందా? ఇంత దారుణంగా మాట్లాడేది ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాటలు? మీకు నువ్వు పోయి టెస్ట్ చేసుకుంటావు ముందు. ఇంత వల్గర్గా రాజకీయాలు అంటే నువ్వు ఆడిదేనా? ఆడది ఇలా మాట్లాడొచ్చా? ఎలా పడితే అలా మాట్లాడుతుంది. ఈసారి మాట్లాడితే తగిన శాస్తి చెప్తాం. ఇప్పటికే నీకు ప్రజలు బుద్ధి పుట్టుకో గురించి మాట్లాడుతుంది. అసలు నువ్వు ఆడ మనిషివేనా? మీ అమ్మ మీ అప్పకి బతుకుంటే ఇటువంటి దాన్ని మనం కన్నామా అని వాళ్ళే చేదరించుకుంటారు, మిట్టుతో కొట్టుంటారు. అన్నిటికన్నా గౌరవమైనది స్త్రీ. అలాంటి నీకు ఒక అమ్ముంది, నీకు ఒక అత్తుంది, నీకు ఒక కూతురుంది. నువ్వు ఇలాంటి మాట్లాడితే నీవు 2014 ముందు నీ పరిస్థితి అంటే, ఈ రోజు నీ పరిస్థితి అంటే నీ క్యారెక్టర్ తెలుసు కాబట్టి 2024లో 45,000 ఓట్లతో ఓడిచ్చారు. అయినా నీకు సిగ్గుమానం రాలా. ఏదో మేమేదో అదేదో ఒక పదం చెప్పింది. ఎందుకంటే ఆమె ఏదో అని మమ్మల్ని మాట్లాడాల్సిన పనిలే. ఆమె ఒక ఆడదిగా ఉండి ఆమె మాట్లాడే మాటలు ఎవరా అంటే అబ్బా అమ్మ అంటే ఏమి? అప్పుడు మా అమ్మ వదిలేసిందా? వీళ్ళ అమ్మ వదిలేసింది ఏమో మాకు తెలియదు, కానీ మా అమ్మ నాయన వాళ్ళు ఎవరు వదిలేసిందా? మేమంతా ఖచ్చితంగా ఉండవాళ్ళమే. ఒకే బజారు వీధిలో 70 ఏళ్ళ సంసారం, దాదాపు 350 సంవత్సరాల చరిత్రగా పుత్తూరులో పుట్టి పెరిగిన వాళ్ళం మేము. అట్లా వంశం నాది. నీ మారి ఆడ అడక్కి వచ్చిన వంశం కాదు. నువ్వు వచ్చి ఏం మాట్లాడతావు? మమ్మల్ని పార్టీ మాట్లాడతావా? చెంగాడి వెన్నుపోటుని మాట్లాడతావా? మేము చెంగాడు వెన్నుపోటు పట్ల ఇది ఏం మిగిలింది మనకి? మనం అన్నాం, 10 మందితో అనిపించుకున్నాం. ఎవరు పరువు పోతుంది? మీరు తల్లిదండ్రులు తీసుకొస్తే వాళ్ళు మీ తల్లిదండ్రులు తీసుకురారా? అసలు ఎందుకు ఈ రాజకీయాలు? ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం చెప్తున్నాం? 2019 నుంచి 24 వరకు పదే మాట్లాడేది ఇదే. మీ ఓటమికి ప్రధాన కారణం ఇదొకటి కూడా ఉంది. భాష, మాట తీరు, పనితీరు, ఇవి పరిగణలోకి తీసుకుంటారు రాజకీయ నాయకుల నుంచి. మన మాట తీరు బాగోపోయినా, మన పనితీరు బాగోపోయినా అది ఎల్లకాలం సాగదు. వెంటనే తీసి పక్కన పడేస్తారు. అది ఏ ఉద్యోగం అయినా సరే, అది ఎమ్మెల్యే ఉద్యోగం అవనండి, మంత్రి ఉద్యోగం అవనండి, ఇంకోటి అవనండి, జర్నలిజం అవనండి, వాట్ ఎవర్ ఇట్. మన మాట తీరు బాగోకపోయినా, మన పనితీరు బాగోకపోయినా, మనకు నచ్చినట్లుగా మనం చెలరేగిపోతే ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు తీసి పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు నగరంలో మీరు గొడవలు పెట్టుకుని ఏం సాధిస్తారు? 2029 నగరం నుంచి పోటీ చేయరా? చెన్నై నుంచి ఏదో పోటీ చేస్తారంటారు. ఏది నిజం, ఏది అబద్ధం? సరే, ఎక్కడి నుంచైనా మీరు పోటీ చేయండి, ఏదన్నా అవ్వండి, ప్రజలు మెప్పు పొందండి, అది ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పబ్లిక్గా ఈ రకంగా మాట్లాడి మీ పరువు ఎందుకు తీసుకుంటారు? ఒక మహిళగా అన్న మీరు జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉందని మీ అభిమానులు మీకు సూచిస్తున్నారు. లేదు నేను ఇలాగే ఉంటాను, ఇలా మాట్లాడతానంటే మీ ఇష్టం, దాన్ని ఎవరు ఆపలేరు. మీ నోరు మీ ఇష్టం. కానీ కొన్ని నోరుంది కదా అని మన ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోతే మాత్రం భవిష్యత్తు చిందనం అయిపోద్ది, కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఏది తల్లిపాలు తాగేమని రొమ్ము గుద్దడం. మీరు రాలేదా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి ఎంతమంది ఉన్నారు? వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేకపోతే జనసేన నుంచి వేరే పార్టీలకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది పెద్దగా ఈ రాజకీయాల్లో ఇదేమన్నా చాలా ఎక్కడా జరగనట్టు ఒక వింత పరిస్థితి. ఆ రోజా గారు, మీకు తెలియని పరిస్థితి ఇది. వెళ్ళిపోయారు, వాళ్ళకి నచ్చలేదు, వెళ్ళిపోతారు. ఉన్న వాళ్ళతో మీరు పని చేయించుకోండి. ఇది ఈ అమ్మ బాబు ఈ కథ. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో రోజా గారు చిన్నది మాట్లాడితే ఇంత చేస్తారు.
చించి చేట చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆమెను అండం అన్నది ఫుల్ వైరల్ అవుతున్నది. ఇక రోజా ఆగ్రహం కేవలం వ్యక్తిగతం కాదు, ఇది వైసీపీ అంతర్గత రాజకీయాలకు సంకేతంగా మారుతుంది వైసీపీ వర్గాల్లో చర్చ. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణంలో ఇవి చాలా ముఖ్యమైనవి. మీరు అధికారంలో ఉన్నప్పుడు అలాగ మాట్లాడి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడి, 11 సీట్లకు పరిమితం అయిపోయిన ఈ రకంగానే మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా? దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? మీ నియోజకవర్గంలో మీరు పట్టు సాధించండి, మీ నియోజకవర్గంలో మీరు తిరగండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అదే, మీరు నియోజకవర్గాలు వదిలేసామని మేము చెన్నై తిరుగుతాం, నేను ముంబై తిరుగుతాను, నేను హైదరాబాద్లో ఉంటానంటే దొబ్బదిది, బయట దొబ్బేస్తారు అని మోమాటలు లేకుండా చెప్పారంట మొన్న ఆయనకి. అందుకనే కదా ఇప్పుడు కొడాలి నాని గారు అవనియండి, లేకపోతే ఇంకొకరు అవనియండి, వంశీ అవనియండి, నియోజకవర్గాలకు వెళ్తున్నారు. మీరు నియోజకవర్గాలకు వెళ్ళండి. ఏంటి ఎంపీపీ పోతే మీరు వేస్ట్ అంటున్నారు కదా. ఆ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన వాళ్ళు నిజంగా ఉంటే వాళ్ళని ప్రజలే చూసుకుంటారు. మీరేం చేయగలరు? ప్రజలతో మీరు ఓట్లు వేయించగలరా? ఓట్లు వేయించుకునే విధంగా మీ మాట తీరు ఉండాలి, మీ నడవడిక ఉండాలి, మీ మంచితనం ఉండాలి, మీ ఆలోచన ఉండాలి, మీ సేవ ఉండాలి. అప్పుడు మీకు ఓట్లు వస్తాయి. అది కాకుండా నేను ఇలాగే మాట్లాడతాను, ఇలానే చేస్తానంటే నగరంలోనే కాదు వేరే దగ్గర కూడా మీరు అబాసు పాలవక తప్పదు. మహిళగా చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు, వచ్చారు, నెగ్గారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏ రకంగా మళ్ళీ నెగ్గాలని చూడాలి తప్పించి ఈ రకంగా ఎవరమ్మ బాబుకి ఎవరు పుట్టారో, పుట్టకపోతే పుడతే అని ఇలాంటి మాటలు అనిపించుకుని మీ తల్లిదండ్రుల్ని కించపరిచేలా చేసుకోకండి. మీ పిల్లలు ఇవన్నీ వింటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది మీకు తెలుసు. చాలాసార్లు ఏడ్చారు, చాలాసార్లు ఎమోషనల్ అయ్యారు. నా పిల్లల్ని ఇలాగన్నారు, నన్ను ఇలా చిత్రీకరిస్తున్నారు, చేస్తున్నారని. అప్పుడు కూడా ఖండించాం, తప్పు ఒక మహిళను అలా అనకూడదని. కానీ మీరు మారాలి కదా, మీరు మాట జాగ్రత్తగా ఉండాలి కదా. మైక్ ఉంది కదా అని మనం ఏది నచ్చితే అది మాట్లాడేస్తే ఇదిగో ఇలాగే రోడ్డును పెట్టి కడిగేస్తారు.